న్యూ ఇయర్ కు రేవంత్ సర్కార్ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ప్రైవేట్ పాఠశాలలు కాలేజీల దోపిడీకి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యారు. ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటుతో పాటు చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నివేదిక రాగానే ఫీ జూలంకు బ్రేకులు పడినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు రేవంత్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసము ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలంటూ నిర్ణయించింది. ఈ బాధ్యతలను విద్యా కమిషన్ అప్పగించింది. దీంతో కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్లు, పేరెంట్స్, స్టూడెంట్ల యూనియన్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉండగా వాటిలో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. బడ్జెట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ గా పేర్కొంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఫీజులున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల్ని నిర్ణయించినట్టుగా ప్రైవేటు బడుల్లోనూ ఫీజులు నిర్ణయించాలంటూ పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్లు ప్రతినిధులు ఎన్నో ఏండ్లుగా ఆందోళన చేస్తున్నారు.